వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయే ప్రమాదం ఉందని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు. ఇలాంటి డ్యాన్స్ అకాడమీలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఫిజికల్ యాక్టివిటీని పునరుద్ధరించుకోవచ్చని చెప్పారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్డి డాన్స్ అకాడమీకి నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో విద్యార్థుల ఫిజికల్ యాక్టివిటీ ఆగిపోకుండా ఇలాంటి డాన్స్ అకాడమీలో చేరి ఫిజికల్ యాక్టివిటీలను పునరుద్ధరించుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం ఈ డాన్స్ అకాడమీ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ సైదులు, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగుల గణేష్, డాన్స్ మాస్టర్లు బన్నీ, సాయి సుధా, దిలీప్లతో పాటు విష్ణు, కస్తూరి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో శివాజీనగర్లో ఎస్డి డ్యాన్స్ అకాడమీ పేరుతోని సాయి సుధా గారు, అదేవిధంగా సాయి, దిలీప్ అనే వారు నిర్వాహకులు ఇక్కడ డ్యాన్స్ అకాడమీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేను మరియు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, ఎస్ఐ గారు అందరం రావడం జరిగింది. చాలా సంతోషం. నల్గొండ పట్టణము దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు సమ్మర్ వచ్చింది, పిల్లలందరూ కూడా హాలిడేస్ ఉంటాయి. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా పిల్లలను ఏదో ఒక క్యాంపులో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన అందరికీ ఉంటుంది. ఆ పిల్లలను కూడా ఇటు క్లాసికల్ డ్యాన్స్ అదేవిధంగా వెస్ట్రన్ డ్యాన్స్ వైపు మొగ్గు చూపి ఈ నిర్వాహకులు కూడా చేయూతనిస్తారని ఆశిస్తున్నాను. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, వాళ్ళ ఆలోచనలు మంచి వైపు పయనించాలంటే ఇటువంటి డ్యాన్స్, ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్స్ ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని ఈ డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు కూడా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నల్గొండ పట్టణం శివాజీనగర్ సెంటర్లో ఎస్డి డ్యాన్స్ అకాడమీని స్థానిక డిఎస్పీ గారు శివరామరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి గారు, ఎస్ఐ సైదులు గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డ్యాన్స్ అకాడమీని స్థాపించిన సాయి సుధా కానీ అదేవిధంగా సాయి వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో చాలామంది వ్యాయామం చేయక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో, ఎందుకంటే పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటై తమ ఆరోగ్యాలను నశింపజేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టిగా అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ డ్యాన్స్ అకాడమీలో ఒక 1 అవర్ కనుక డ్యాన్సు ఏదో ఒక యాక్టివిటీని కనుక అలవాటు చేసినట్టయితే వాళ్ళలో నైపుణ్యం పెరిగి జ్ఞాపక శక్తి కూడా పెరిగి పిల్లలు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టిగా ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రోజు ఒక 1 అవర్ మీ పిల్లల్ని ఇక్కడికి పంపించి యువత వీళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడాలని సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టిగా ఈ అకాడమీని ప్రజలందరూ కూడా ఆదరించి వాళ్ళకి చేయూతని ఇవ్వాలని చెప్పేసి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఎస్డి డ్యాన్స్ అకాడమీని స్థాపించిన సాయి సుధా గారికి అదేవిధంగా సాయికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో ఈరోజు ఎస్డి డ్యాన్స్ అకాడమీ అని నూతనంగా మేము ప్రారంభించామండి. నల్గొండ పట్టణ ప్రజలందరూ మరి ఈ ఇన్స్టిట్యూట్లో పిల్లల్ని పంపించి వారి యొక్క ఆరోగ్యాన్ని ఫిట్గా ఉండేలాగా అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. ఇందులో ఎస్డి డ్యాన్స్ అకాడమీలో వెస్టర్న్, క్లాసికల్, ఫోక్, జుంబా అన్ని రకాల నృత్య రూపకాలన్నీ కూడా మేము నేర్పిస్తామండి. మార్నింగ్ 8 to 9:30 మధ్యలో క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తాము. మరియు సాయంత్రం 6 to 8 మధ్యలో వెస్టర్న్ డ్యాన్స్ నేర్పించడం జరుగుతుంది. ఉదయాన్నే మహిళలకు జుంబా క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు నూతనంగా ప్రారంభించబోతున్న ఎస్డి డ్యాన్స్ అకాడమీకి ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి. సమ్మర్ క్యాంప్ 45 days క్యాంప్ నడుపుతున్నాం. క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ నడుస్తుంది.